హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ మీ ముందుకు ఒక కొత్త రెసిపీ వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంట్లో మన పిల్లలకి ఎప్పుడైనా స్నాక్ చేసి పెట్టాలంటే ఏముండదు కదండి. అలాంటప్పుడు ఇంట్లో మిగిలిన అన్నంతో ఇలా ఈజీగా చేసేయండి. ఈ రెసిపీ గురించి చెప్పాలంటే నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. అంత బాగుంటుందండి ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. దీనికి ముందుగా ఒక కప్పు రైస్ తీసుకోవాలండి. అలాగే ఇందులో 2 ఎగ్స్ కొట్టి వేసుకున్నాను నేను. ఒక కప్పు రైస్కి 2 ఎగ్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇదంతా కూడా బాగా ఇలా మెదుపుకోవాలి గరిటతో. కాస్త మెత్తగా ఎంతవరకు అన్నంని ఇలా కలుపుతూ ఉండాలండి. మీరు వేడన్నం కూడా తీసుకోవచ్చండి. వేడన్నం కూడా కాస్త చల్లగైన తర్వాత బాగా కాస్త మెత్తగా చేసుకొని అన్నంని అందులో ఎగ్స్ కొట్టు కూడా వేసుకోవచ్చు. ఇలా మెత్తగా కలుపుంచుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. అలాగే కారం తగినన్ని పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని, కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో నేను కరివేపాకు కూడా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో మనము సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే తగినంత కారం అండి. పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోవాలి. అలాగే అప్పటికప్పుడు దంచిన మిరియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్టు. అలాగే ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఇందులో శనగపిండి వేసుకోవాలండి. నేను 1/2 కప్పు శనగపిండి తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. మీకు శనగపిండి ఇష్టం లేకపోతే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు అండి శనగపిండి ప్లేస్లో. ఇప్పుడు చేత్తో మొత్తం మిక్స్ చేసుకుంటే చక్కగా కలుస్తాయండి అన్నీ కూడా. మీరు మైదా కావాలంటే కూడా వేసుకోవచ్చు అండి శనగపిండి ప్లేస్లో. మైదా కానీ లేకపోతే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మీకు లూజ్గా ఉన్నట్లయితే ఇంకాస్త శనగపిండి కూడా వేసుకోవచ్చు అండి. ఇలాగుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా చిన్న చిన్ని పునుగుల్లాగా వేసుకోవాలి. మీరు కావాలంటే వడ షేప్లో కూడా వేసుకోవచ్చు అండి. లేకపోతే ఇంకా కాస్త పెద్ద సైజు బోండాల్లా కూడా వేసుకోవచ్చు. ఇవి వేయించేటప్పుడు కూడా మీరు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి. అప్పుడే చక్కగా లోపలంతా కూడా ఉడికి పైన క్రిస్పీగా తయారవుతాయి. చూడండి, ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు. లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుందండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తే ఆయిల్ తక్కువ పీలుస్తుంది. అలాగే చక్కగా క్రిస్పీగా వస్తాయండి. చూడండి, మంచి కలర్ వచ్చేసాయి. ఇలా కలర్ వచ్చేంతకు వేయించుకోవాలి. మిగతా అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకుందాము. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. వీటికి సాస్ కూడా ఏం అవసరం లేదండి. అలాగే తినేసేయచ్చు. వేడి వేడిగా తిన్నారంటే ఇంక ఎన్ని తింటారో అసలు మీకు లెక్కే తెలియదండి. అంత బాగుంటాయి. మీరు చేసేటప్పుడే ఒక్క టేస్ట్ చేశారనుకోండి ఇంకా మొత్తం మీరే లాగిచ్చేస్తారండి. ఇంకా వేరే వాళ్ళు కూడా పెట్టబుద్దేదు. అంత బాగుంటాయండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి, లోపల పైన క్రిస్పీగా. టేస్ట్ అద్రిపోయాయండి. మీరు కూడా ఒకసారి ఇలాగే ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికి కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇంత మంచి రెసిపీకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ వెన్నెలా స్వీట్ హోమ్.